ఓం 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 స్థిర సుఖమాసనం. శక్నోతి హైవ షోఢం ప్రాక్షరీరవిమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః ససుఖీ నరః. అహమస్మి. 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 శక్నోతి హైవ యః సోఢుం ప్రాక్శరీరవిమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః ససుఖీ నరః. యః యః నరః, ఏ మానవుడైతే శరీర విమోక్షణాత్ ప్రాక్, శరీరము విడివడడానికి ముందే, అంటే చనిపోవుటకు ముందే, ఇహ కామక్రోధోద్భవం వేగం, కామక్రోధాదుల వలన కలిగినటువంటి ఉద్వేగము శక్నోతి సోఢం, అదుపులో నుంచుకొనుటకు సామర్థ్యము కలిగిన వాడైతే అటువంటి సాధకుడే యోగి, నిజమైన యోగి. సహ సుఖీ, అతడే నిజమైన ఆనందాన్ని పొందుతున్నాడు. ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. ముందు శ్లోకంలో ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయతే, ఈ విషయ సంసర్గము వలన, సంయోగం వలన ఉత్పన్నమైనటువంటివి కూడా దుఃఖయోనులే, దుఃఖహేతువులే. ఇవన్నీ ఆద్యంతవంతములు. ఓ కౌంతేయ, బోధ, జ్ఞానులు పండితులు తేషు న రమతే, వాటి యందు రమించరు. దాని కంటిన్యూషన్, శరీర విమోక్షణాత్ ప్రాక్, ఆమరణాంతము ఈ కామక్రోధాదుల యొక్క వేగము, ఉద్ధృతి, అలజడి ఉండనే ఉంటుంది. ఎవరైతే శరీరం పడిపోవడానికి చాలా ముందుగానే కామక్రోధముల నుండి విడిపడతారో, కామక్రోధములను అదుపులో పెట్టుకోవడానికి శక్నోతి ఇవ సోఢం, అదుపులో ఉంచగలిగితే, వేటిని? కామక్రోధోద్భవం వేగం. కామక్రోధం రెండు చెప్పారు. మీన్స్ ఎవ్రీథింగ్, అరిషడ్ వర్గముల యొక్క
వేగమును, ఉద్ధృతిని ఎవరైతే అదుపులో ఉంచుకుంటున్నారో కామక్రోధాదులు, రగద్వేషాలు వ్యవహారంలో ఉంటూ ఉంటాయి. అయినప్పటికీ వాటిని అదుపులో ఉంచుకోవడం. శరీరం అన్నాక చిన్న చిన్న అనారోగ్యాలు, కాస్త వాతావరణంలో మార్పు చేస్తే పడిశం పట్టడాలు ఏవో ఉంటాయి. మనసు పరంగా కూడా చిన్న చిన్నవి ఏదో ఉంటాయి. అబ్బాయి ఇలా అన్నాడు, అమ్మాయి ఇలా అన్నది. వాటికి మనం బానిస అవ్వకుండా మాస్టర్గా ఉంటూ వాటిని కంట్రోల్ చేసుకోగలిగితే ఎవరైతే సహయుక్త అటువంటి వాడే జీవబ్రహ్మ ఏకత్వాన్ని సాధించగలిగిన వాడు. సహసుఖీ, అదే అతడే సుఖంలో ఉండేవాడు. శక్నోతి ఉత్సహతే ఇహ ఏవా జీవన్యేవా, బ్రతికుండగానే యహ సోఢుం ప్రసహితుం. సోఢుం అంటే బాగా సహించడానికి శక్తి కలిగిన వాడవుతాడు. ఎప్పుడు? ప్రాక్ శరీర విమోక్షణాత్. అంటే అర్థం ఏమిటి? ఆమరణాత్, మరణాంతము వరకు. ఇప్పటి నుంచి జరిగిపోయింది వదిలేయండి. ఈనాటి నుంచి కామక్రోధముల వలన కలిగిన ఉద్వేగమునకు లోను కాకుండా వాటి నుంచి దూరంగా ఎవరైతే ఉండడానికి సమర్థుడో, సమర్థురాలో ఆమెయే, అతడే కామక్రోధోద్భవం వేగం. ఏదైతే కామక్రోధముల వలన పుట్టినటువంటి ఈ ఉద్ధృతము, ఈ అలజడి ఉన్నదో దానిని నిలద్రొక్కుంటున్నాడు, దాని యందు ఉత్సాహాన్ని చూపిస్తున్నాడు, దాని యందు చక్కటి ఆసక్తి కలిగి ఉన్నాడు. అటువంటి వారే యోగి. అటువంటి వారే సుఖము కలిగిన వారు. సుఖం అన్నది ఎక్కడా లేదు వేరే. సుఖం అంటే బ్రహ్మ. సర్వం సమం, సమం అంటే బ్రహ్మ. సర్వం అంటే బ్రహ్మ. ఆ సర్వసమత్వం అనే సుఖము వేరెక్కడా ఉండదు. కామక్రోధోద్భవమైనటువంటి ఈ వేగాన్ని తట్టుకొని నిలబడగలగడమే. క్రోధం అంటే ఈజీగా అర్థమవుతుంది, తప్పించుకోవడానికి చాలా వరకు ప్రయత్నం చేయవచ్చు. ఈ కామము, డిజైర్ లేకపోతే ప్యాషన్, ఆ రాగము, నాది అనే మమకారం చాలా కష్టం దాన్ని తప్పించుకోవడం. ఒక లెవెల్కి కోపాలు, క్రోధాలు తగ్గించుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది, కానీ నేను, నాది అనేటటువంటి దానిని తప్పించుకొనుట బహు దుష్కరము. వాటి నుంచి ఎవరు దూరంగా ఉంటారో అతడే నా దృష్టిలో యోగి, అతడే నిరంతర సుఖీ. శక్నోతి హైవ సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. యహ, ఏ సాధకుడు, ఇహ ఇక్కడే ఇప్పుడే, డోంట్ వెయిట్ ఫర్ టుమారో ఆర్ 10 years ఆర్ నెక్స్ట్ జన్మ. ఇంకో 10 ఏళ్ళు ఇలా ఉంటానండి, నేను కామక్రోధాలలో కొట్టుబిట్టాడుతూ ఉంటాను, ఆ తర్వాత వదిలేస్తాను. ఇంపాసిబుల్. అండ్ వీ మే నాట్ హ్యావ్ ద టైమ్ ఆల్సో. హూ నోస్ దట్ వీ విల్ లివ్ ఫర్ నెక్స్ట్ డే. సో రైట్ నౌ, ఇహ ఇప్పుడే ఇక్కడే, కామక్రోధ ఉద్భవం వేగం సోఢుం శక్నోతి. వాటిని సహించడానికి, వదిలిపెట్టడానికి, దూరంగా ఉండడానికి ఎవరైతే ఉత్సాహాన్ని, శక్తిని కలిగి ఉన్నారో సహా, ఆ మానవుడు, నరహ ఆ మానవుడు, అంటే స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, యుక్త యోగి, అతడే నిజమైన యోగి,
సహా అతడే సుఖీ, నిజమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తుంది. ఈ రాగద్వేషాలు, అటాచ్మెంట్ ఎంత అలజడి క్రియేట్ చేస్తున్నాయో మనసులో. ఎవరైనా ఏదైనా మెసేజ్ రాశారనుకోండి, మాట చెప్పా, నన్నే అనేశారు. అందులో ఉన్నటువంటి అంతరార్థం గ్రహించాం. ఎందుకు చెప్పారన్నది. ఆ, నన్ను బాధించేశారు, నన్ను బాధించి. ఆ నన్ను ఎవరు? ఈ మనసా మీరు? రాగద్వేషాలను ఆమరణాంతము ఎవరు అదుపులో పెట్టుకోగలుగుతున్నాడో అతడే యోగి. మన ఆర్గనైజేషన్ని కానీ, కుటుంబాన్ని కానీ, భార్యాభర్తలను కానీ, పిల్లలను కానీ ఎవరిని అదుపులో పెట్టడానికి ప్రయత్నించవద్దు. వాళ్ళు మన అదుపులో ఉండవలసిన అవసరం లేదు, ఉండరు. వాళ్ళ మీద నేనేదో మాస్టరు, నేను చెప్పినట్టు నా కొడుకు వినలేదు, నా కూతురు నేను చెప్పినట్టు వినలేదు, ఇవన్నీ వదిలేయండి. వాళ్ళు ఎందుకు వినాలి? వాళ్ళంతట వాళ్ళు మనం నియంత్రించుకోగలిగితే ఈ రాగద్వేషాల నుంచి వాడే నిజంగా తెలివైన వాడయ్యా, వాడే వేదాంతం తెలిసిన వాడయ్యా, వాడే వేదాంత పరంగా శాంతంగా ఉన్నవాడయ్యా, వాడే సుఖి అయ్యా. రాగద్వేషాలను, ద్వంద్వాలను వదలడమే మోక్షము. వేరే విధమైన మోక్షం అంటూ ఏది మూట ఉండదు. అహమస్మి, 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 సోహం, 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 సోహం. ఒక చోట చక్కగా గీతా ప్రవచనము, ఇటువంటి ధ్యానము జరుగుతుంది. ఆ కుక్క పక్కన అరుస్తూ ఉంటుంది. దానికి ఇక్కడ గీతా ప్రవచనం జరుగుతుంది, అరవకూడదని దానికేం జ్ఞానం ఉంటుంది? నేనేం చేయాలి? ఆ అరుపును నన్ను విస్మరించాలి, నా ధ్యానమునందే ఉండాలి. ఈ జీవితంలో, సంసారంలో వచ్చే ఒడిదుడుకులన్నీ బార్కింగ్ డాగ్స్, అనగా పని లేకుండా కాలక్షేపం కోసం అరుచుకుంటున్నటువంటి కుక్కల వంటివి. ఏవి? నాలో కలుగుతున్న రాగద్వేషాలు. ఆ అరుపులు నాకు కావు, నావి కావు. నేను శాంతమైనటువంటి మనస్తత్వంలోనే ఉన్న ఆత్మతత్వాన్ని. శక్నోతి హైవ సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నరః. నరః అని ఎందుకు చెప్పారంటే దిస్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఫర్ ద హ్యూమన్ బర్త్. అండ్ ఈ అహంకార మమకారాలు అన్నవి హ్యూమన్ బర్త్లోనే మ్యాక్సిమం మేనిఫెస్ట్ అయి ఉన్నాయి. యానిమల్స్లో కూడా ఉంటుంది కొంత ప్యాషన్ టువర్డ్స్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ, బట్ నాట్ టు దిస్ వర్స్ట్ ఎక్స్టెంట్ విచ్ వీ హ్యావ్. అయ్యో మా అబ్బాయిలా అయిపోయాడు, అయ్యో వాడి జీవితం అలా అయిపోయింది, అయ్యో మా అమ్మాయి మొగుడు కొట్టుకుంటున్నారు. వాట్ ఆర్ యూ బాదర్డ్ అబౌట్ ఇట్? ఇట్ ఈస్ దేర్ లైఫ్, దే విల్ లివ్. డోంట్ ట్రై టు లివ్ ద లైఫ్ ఆఫ్ others, particularly children. We try to live every bit of their life and get burnt. కాలిపోతుంది మనస్సు, ఒళ్ళు కూడా. వాళ్ళు చెప్పినట్టు గ్యారంటీగా ఉండరు. మన ప్రకారం వాళ్ళు ఎందుకు ఉండాలి? ఉండక్కర్లే. ఉండాలని ఎక్స్పెక్ట్ చేయడమే మనం చేసిన బుద్ధి తక్కువ పని. శక్నోతి హైవ షోఢం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం
సయుక్తః స సుఖీ నరః. పిల్లలే కాదండి, భార్యాభర్తలు కూడా ఒకరినొకరు అదుపులో పెట్టాలని ప్రయత్నిస్తే విఫలమై మనశ్శాంతి లేకుండా ఉండడమే జరుగుతుంది. కానీ ఏనాడు మీరు ఎవరిని అదుపులోకి తేలేరు. మిమ్మల్ని మీరే అదుపులోకి తెచ్చుకోలేకపోతున్నారే, ఇంకొకరి విషయం ఏం చెప్పాలి? కిముతః. సుఖం కావాలా? ఆనందం కావాలా? మోక్షరూపమైనటువంటి ప్రశాంతత కావాలా? డిటాచ్ ఫ్రమ్ ఆల్ వరల్డ్లీ tangles. Don't pay 1% attention also on that. అహమస్మి, 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 అహమస్మి. ఒక 2 నిమిషాలు మౌనంగా నేను అటువంటి డిటాచ్మెంట్లో ఉంటాను అని నిశ్చయం చేసుకుంటాం. సోహం, 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 సోహం. यो अन्तः सुखोऽन्तरारामस्तदान्तर्ज्योतिरेव यः स योगी ब्रह्मनिर्वाणम् ब्रह्मभूतोऽधिगच्छति. यो अन्तः सुखो अन्तरारामस्तदान्तर्ज्योतिरेव यः स योगी ब्रह्मनिर्वाणम् ब्रह्मभूतो अधिगच्छति. यो యహ యోగి, యుక్తాత్ముడైనటువంటి వాడు, జీవబ్రహ్మ ఏకత్వాన్ని కోరుకుంటున్నవాడు, ఆత్మభావంలో ఉన్నవాడు, తురీయంలోనే ఉన్నవాడు. యహ యోగి, ఎవరు యోగి? యో యః అంతఃసుఖః అంతరారామః తథా అంతర్జ్యోతిః ఏవ. యహ, ఏ పురుషుడు, ఏవా నిశ్చయంగా, అంతఃసుఖః సమష్టి అయినటువంటి అంతర్యామి, అంతరాత్మయే తానని తెలిసి సుఖిస్తున్నవాడు. అంతః సుఖః అంటే అంతర్యామి భావంలో ఉన్నవాడు. అంతర్యామి అంటే సమష్టి ఈశ్వరుడు. నేను సమష్టి ఈశ్వరుడను, సర్వము నాయందే కల్పితమై ఉన్నది అనే భావంలో ఎవరైతే ఉంటాడో అంతఃసుఖః అంతరారామః, అంతః ఆరామః, అంతరారామః అంటే ఆత్మయందే రమిస్తున్నవాడు. ముందు ఈశ్వర భావము,
తరువాత చిద్రూపమైనటువంటి చైతన్య భావంలో ఉండేవాడు. ఈశ్వర భావంలో ఉంటే ఏంటవుతుంది? సమష్టి ఈశ్వరుడు కదా, సర్వ సమానత్వం ఏర్పడుతుంది. ఆ సర్వ సమానత్వమైనటువంటి కారణ రూపానికి కారణం చైతన్యం అని తెలుసుకుని, ఆ చైతన్యమే అంతటా ఉన్నదని, నా చైతన్యము వాళ్ళ చైతన్యం అని చెప్పక్కర్లేదని తెలుసు. ఈ ఊళ్ళో ఆకాశం, ఆ ఊళ్ళో ఆకాశం లాడు. ఆ విధంగా ఆత్మయందే రమిస్తున్నవాడు. తథా అలాగే యహ ఏ మానవుడైతే అంతర్జ్యోతి ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. మూడు చెప్పారు. అంతఃసుఖ, అంతరారామ, అంతర్జ్యోతి ఏవ సహ. సహా అజ్ఞాని, అటువంటి వాడు బ్రహ్మభూత పరమాత్మతత్వమునందే నిష్ఠ కలిగిన వాడు అయి ఉన్నాడు. బ్రహ్మభూతుడు, బ్రహ్మభావంలోనే ఉన్నవాడు. అతడే యోగి. అతని పేరే యోగి. అతడే జ్ఞాన యోగి. యోగం అంటే ఒకటే అర్థం. జీవబ్రహ్మ ఏకత్వ జ్ఞానమే యోగం. బ్రహ్మ నిర్వాణం అధిగచ్చతి. నిర్వాణం అంటే మరణానంతరం బ్రహ్మ అధిగచ్చతి, బ్రహ్మమునే పొందును. బ్రతికున్నంత కాలము జీవన్ముక్తి, బతికిన తరువాత బ్రహ్మను పొందడం అంటే ఏమిటి? ఇక్కడి నుంచి ప్రయాణం చేసి టికెట్ కొనుక్కుని వెళ్తాడా? అబ్బే, బ్రహ్మకు పునరావృత్తి లేదు, చావు పుట్టుకలు లేవు. ఈ ఈ యోగి కూడా ఆ చావు పుట్టుకల వలయంలోంచి బయటకు వస్తాడు అని అర్థం. అహమస్మి. యో అంతః సుఖో అంతరారామో అంతర్జ్యోతిరేవ యః స యోగీ బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో అధిగచ్చతి. యః అంతఃసుఖః, అంతః ఆత్మని, తన యందు స్వరూపాత్మయందు యస్య సుఖః సహ, ఎవరు సుఖిస్తూ ఉంటాడో, ఎవని లోపల అయితే తన స్వరూపానందాన్ని, అంటే బాహ్య విషయముల భోగము యొక్క అపేక్ష లేకుండానే, మామిడి పండు తినకుండానే, కొడుకు బాగా చూడకుండానే, ఏ విధమైనటువంటి అలజడులు కూడా, బాహ్యమైన అలజడులతో ప్రమేయం లేకుండానే సుఖంగా ఉన్నవాడు అంతఃసుఖ. అంతః ఏవ ఆత్మని, తన యందే ఆరామః, ఆ క్రీడా, ఎక్కడైతే తన యందే తాను విహరిస్తున్నాడో, విశ్రాంతిని పొందుతున్నాడో, అంటే సహవాస అపేక్ష లేనివాడు. సహవాసం అంటే ఇంకొకటితో సహవాసము, కలిసి ఉండడం. నేను నా భార్యతో కలిసి ఉంటే చాలా ఆనందం, భర్తతో కలిసి ఉంటే చాలా ఆనందం. ఎన్ని దుఃఖాలు వస్తున్నాయో అవి కూడా జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే కొడుకు, కూతురు, పక్కింటి వాడు, ఫ్రెండ్, ఎవరి అపేక్ష లేదు. నేను సుఖంగా ఉండడానికి వాళ్ళతో సంబంధం ఏమిటి? ఇది అంతఃసుఖము, అంతరారామము, అంతఃక్రీడ. అంతర్జ్యోతిరేవ సహ, చైతన్యమే నేనని తెలుసుకుని చైతన్య ప్రకాశంగా అంతర్జ్యోతిగా ఉంటున్నాడు. అంతర్జ్యోతి బహిర్జ్యోతి, జ్యోతిర్జ్యోతి, ఆత్మజ్యోతి అంటూ చెప్తూ అహమేవహం న సంశయ, అహమేవాహం
నా వ్యయః. యహ ఎవరైతే ఈదృశః ఈ విధముగా ఎటువంటి విధంగా ఉన్నారో సహా అతడు యోగి అంటే ఆయనే జ్ఞాని. బ్రహ్మ నిర్వాణం, బ్రహ్మ అంటే బ్రహ్మణి, బ్రహ్మయందు నిర్వాణం విలీనమగుట అనే మోక్షమును. ఇక్కడ ఆయన ఏంటంటున్నారు? ఇహ ఏవ, ఇక్కడే జీవన్యేవ బ్రహ్మభూత సన్, బ్రహ్మభూతుడై అధిగచ్చతి పొందుతాడు. యు డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ డెత్. ఎందుకు? ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవాన్ని సహించేశాడు కదా. శక్నోతి హేవ సోఢుం. కాబట్టి ఈ ఆత్యంతిక అమృతత్వం అనేది ఎప్పుడో ప్రామిసరీ నోట్ కాదు. ఆఫ్టర్ డెత్ ఏదో వస్తుంది, స్వర్గము రంభ అలా కాదు కదా. ఇక్కడే ఇప్పుడే అనుభవిస్తావు, ఇక్కడే ఆనందాన్ని పొందుతావు. అదే బ్రహ్మ నిర్వాణం. ఇహ ఏవ ఆప్నోతి, అధిగచ్చతి. యో అంతఃసుఖ అంతరారామః తథాంతర్జ్యోతిః ఏవ యః సహ యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో అధిగచ్చతి. అహమస్మి, 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 అహమస్మి. ఇక్కడే బ్రహ్మానందంలో ఎలా ఉండాలో రెండు శ్లోకాలు చక్కగా బోధించాయి. దాన్ని అవలంబించడమే మార్గం, వేరే షార్ట్ కట్ లేదు. అహమస్మి, 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 అహమస్మి. అంతఃసుఖం అంటే పూర్ణత్వాన్ని తెలుసుకోవడం. అంతరారామ అంటే పూర్ణత్వాన్ని తెలుసుకున్నవాడు తనను తాను ఎప్పుడూ మర్చిపోడు కదా. వస్తువులు లేకున్నా కూడా ఆనందమే, ఉన్నా కూడా ఆనందమే. మనుషులతో ఉండగలడు, వాళ్ళు లేకున్నా ఉండగలడు. ఏం చేస్తున్నా కూడా తన అంతర్గత స్వేచ్ఛను కోల్పోడు. అదే అంతరారామ అంటే లోపల ఉన్నటువంటి స్వేచ్ఛ, విడుదల, దానిని కోల్పోకుండా ఉండడమే అంతరారామము. సోహం, 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 సోహం,
सोहम सोहम सोहम। स्वस्ति।